ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో టెక్నికల్ గా ఇబ్బంది ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందంటున్న పురంధరేశ్వరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలను మొబిలైజ్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరిలోకి కేంద్ర పథకాలను తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్రయత్నం. అయితే ఎటువంటి ప్రణాళికతో అటు అధికారం దిశగా అడుగులు పడుతున్నాయనే దానిపై సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మనం మాజీ మంత్రి పురంధరేశ్వరితో మాట్లాడదాం. నమస్తే మేడం, ముందుగా చెప్పండి, ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి బలమైన పార్టీగా కమలం పార్టీ తీసుకెళ్లేందుకు? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా స్ట్రెంగ్తన్ కావాలి, బలోపేతం కావాలి అనేటువంటి ఆలోచన లక్ష్యంతో వారి యొక్క ప్రస్థానం కొనసాగిస్తుందని చెప్పి మనందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉన్నటువంటి బాధ్యత, ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేదవాడిని సైతం దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని ప్రజల వద్దకి తీసుకువెళ్ళడంలో సఫలీకృతం కావాలి. దానిలో భాగంగానే ఇప్పుడు 2 సంవత్సరాల ప్రస్థానాన్ని సంపూర్ణం చేసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాల్ని ప్రతి ఒక్క మంత్రి కూడా, అంటే భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసంతో ప్రజలు అత్యధికంగా సీట్లు అందించి ఆశీర్వదించినటువంటి సందర్భంలో ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యతని వాళ్ళ భారతీయ జనతా పార్టీ తీసుకుంది. న్యాయంగా అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళ ప్రజలు ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి కూడా వారి యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏ రకమైనటువంటి పురోగతిని సాధించారో ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే కేవలం వారి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అంశాలు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి వారి మంత్రిత్వ శాఖ నుండి ఏ రకమైనటువంటి సహకారాన్ని అందించారో దాన్ని కూడా వివరించి చెప్పేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తిస్తారని చెప్పేటి నమ్మకం, విశ్వాసం మాకుంది. అటు మిత్రపక్షమైనటువంటి టీడీపీతో ఏదైతే అధికార పార్టీగా ఉంది, వాళ్లకు బీజేపీకి ఈ మధ్య ప్రత్యేక హోదా విషయంలో కొంత అండర్స్టాండింగ్ అనేది దెబ్బతింటుందా? అటువంటిదేమి లేదండి. ఏదైనా కూడా మేము ప్రజలకు వివరణ ఇవ్వాలి, ప్రజలకు మేము చెప్తున్నాము. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని మేము వాడలేకపోతున్నాం, కానీ అన్ని విధాలా కూడా ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకట్టడం లేదు. స్వయంగా అమిత్ షా గారు రాజమండ్రికి మార్చి 6వ తారీఖు వచ్చినటువంటి సందర్భంలో వారు వివరణ ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ నుండి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏ రకమైనటువంటి అలొకేషన్స్ జరిగాయో వారు వివరంగా చెప్పడం జరిగింది. వారు అంత వివరంగా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము. ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వెనకాడలేదు, ఇక ముందు వెనకాడదు కూడా. మీ రోల్ ఎలా ఉండబోతుంది మేడం బీజేపీకి, అంటే మరింత బలోపేతం చేసే విషయంలో? అన్ని విధాలా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి. కనుక ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా నా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్ళటమే నా యొక్క కార్యక్రమం. కలిసి ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నారు. 2019 నాటికి మిత్రపక్షంగా కొనసాగే అవకాశం ఉంటుందా? ఒంటరిగానే పోటీ చేసి అధికారం వైపు దూసుకెళ్తారు? ప్రస్తుతం మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో మిత్రపక్ష ధర్మాన్ని మేము సంపూర్ణంగా నిర్వహిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొత్తానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీతో మిత్రపక్షంగానే ఉంటాం, అదే ధర్మాన్ని కూడా పాటిస్తామని చెప్పి పురంధరేశ్వరి చెప్తున్నారు. అయితే 2019 నాటికి పరిస్థితులను బట్టి అప్పటి రాజకీయాలకు అనుసరించి అప్పటికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రాజు, ఎన్టీ.